హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ టైం కొంతమంది కమెంట్ చేశారు, బ్రో మీరు విట్బీ కాలేజే కదా, కాలేజ్ ఫీజు ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఎలా అంటే 2 కేటగిరీస్ ఉంటాయి అనమాట, కేటగిరీ ఏ అండ్ కేటగిరీ బి. కేటగిరీ ఏ అంటే ఎవరంటే ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళు, అంటే ఎవరైతే ఎంసెట్ రాసి ర్యాంక్ తెచ్చుకొని జాయిన్ అవుతున్నారో వాళ్ళు. అండ్ కేటగిరీ బి ఎవరంటే నాకు ఈ కాలేజ్లోనే కావాలి అని చెప్పేసి ఎవరైతే డొనేషన్ పే చేసి జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు కేటగిరీ బి కింద వస్తారు. అండ్ ఫస్ట్ కేటగిరీ ఏ గురించి మాట్లాడుకుందాం, అంటే ఫీ రియంబర్స్మెంట్ వాళ్ళ కోసం. సో ఫీ మీరు పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి గవర్నమెంట్ పే చేస్తుంది. సో గవర్నమెంట్ పే చేసే ఫీ ఎంత ఉంటుందంటే 1,03,000 ఉంటుంది. సో 1,03,000 ఒకసారి అమౌంట్ పడిపోతున్నారంటే లేదు, టర్మ్ 1 టర్మ్ 2 కింద 2 టర్మ్స్ కింద మీకు అమౌంట్ అనేది పడుతుంది అనమాట మీ అకౌంట్లో. టర్మ్ 1 నుంచి 61,000 అండ్ టర్మ్ 2 నుంచి 44,000 అలా పడుతుంది. సో మీరు 2 టర్మ్స్ కింద పే చేస్తారనమాట. సో అంతే ఫీ రింబర్స్మెంట్ వాళ్ళ కోసం. అండ్ కేటగిరీ బి ఎవరైతే డొనేషన్ పే చేసి జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఏంటంటే డొనేషన్ పే చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే ట్యూషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుంది, అంటే కాలేజ్ ఫీ అనమాట. కాలేజ్ ఫీ వచ్చేసి 1,98,000 ఉంటుంది. అండ్ ఏ బ్రాంచ్కి అయినా సరే సేమ్ ఉంటుంది, 1,98,000 ఉంటుంది. సో డొనేషన్ అనేది ఎంత ఉంటుందంటే ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కొక్కలా ఉంటుంది. మొత్తం 9 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 9 బ్రాంచెస్కి డిఫరెంట్ డొనేషన్ అనేది ఉంటుంది అనమాట. సో అది మీరు కాలేజ్కి వచ్చి తెలుసుకోవాల్సింది. ఒకవేళ నేను తెలుసుకుంటే మీకు కమెంట్ చేసి పిన్ చేస్తా. సో అంతే, ఇంకా ఫీ అనేది ఎలా ఉంటుంది అనమాట. సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నా వాళ్ళకి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఫైనలీ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.